హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ మా బేబీకి అయితే ఇంకా నొప్పులు వస్తున్నాయండి. ఎందుకంటే తను డెలివరీ టైం అయిందనమాట. ఉదయం నుంచి పండుకోకుండా అటు ఇటు తిరుగుతా ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ టైం అయ్యేసరికి తిరుగుతుందండి. ఎక్కడికి ఎక్కాలో కూడా తెలియలేదు. ఇంకా నొప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉందన్నమాట. అలా రుద్దితేనేమో ప్రశాంతంగా కామ్గా ఉంది. రుద్దినంతసేపు బాగానే ఉంది. పక్కకు పోతే మనిషి అరుస్తూ ఉందన్నమాట, వచ్చి రుద్దమని చెప్పి. ఇంకా నేనైతే అంట్లో తొందరగా తోమేసి వచ్చేసానండి. ఇంకా అమ్మ కూడా పొయ్యి మీద ఇడ్లీ అయితే పెట్టేశారు. ఇంకా సాంబార్ కోసం అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ సాంబార్ చేద్దామని పప్పు గింజలు కూడా వేసారండి. పొయ్యి మీద కుక్కర్లో పెట్టేశారనమాట. చాలా కష్టమైందండి మా బుజ్జమ్మాయికి డెలివరీ అవ్వడానికి. బిడ్డ అడ్డం తిరిగింది అంటారు కదా, ఆ విధంగా ముందైతే ఫస్ట్ పుట్టే బేబీకే ఇంకా ముందైతే తోక ముందు బయటకు వచ్చిందండి. సో కొంచెం కష్టమైందనమాట. ఇంకా అమ్మ పట్టుకొని చిన్నగా బయటికి లాగేశారు. ఇంకా తర్వాత మిగతా 2 పిల్లలని అయితే చాలా ఈజీగానే డెలివరీ అయిందండి. దీన్ని చూసేసరికి అర్థమైందండి, మనుషులైనా జంతువులైనా అన్నీ ఒకే విధంగా ఉంటాయి. అలా బేబీస్ని కానీ అందుకే మనము ఎప్పుడు అమ్మని బాధ పెట్టకూడదండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ సాంబార్ తిన్నామండి. ఇంకా మధ్యాహ్నం అయితే అమ్మ సండే కాబట్టి నానైతే చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్ కర్రీ చేసి కొంచెం టమాటా రైస్ చేశారండి. ఇంకా మా అమ్మ అయితే చెప్పారండి ముందే నాకు, నువ్వు ఆ చిన్నపిల్లలు వాటిని పట్టుకోకూడదు, ఇప్పుడే పట్టుకున్నావంటే అవి సరిగ్గా పెరగవు అని చెప్పేసి. ఈ పిల్లలు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయండి, ఎలుక పిల్లలు ఉన్నట్టు. ఇంకా అవైతే ఆ విధంగా ఉన్నాయండి. ఏమో చెప్పలేము, అట్లా వస్తూనే ఉన్నాయి. మేము కూడా కాస్త అన్నమే కదా అని చెప్పి పెడతానే ఉన్నామండి. వాటికి మాకు ఏ బంధం, ఏ జన్మలో ఏదో ఈ జన్మలో మటుకు అలా వస్తూ ఉన్నాయి అన్నమాట. సరే ఇంకా అవి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము, కావాలంటే ఒకరు అన్నమే కదా అన్ని పెడుతుంది. ఇంకా అన్నం కూర అయితే రెడీ అయిపోయిందండి. మధ్యాహ్నానికి అమ్మ రెడీ చేసేసారనమాట, ప్రిపేర్ చేసేసి. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే తింటే మంచిగా ఉంటుందని చెప్పేసి టమాటా రైసు, చికెన్ కర్రీ, దానికి పెరుగు చట్నీ లేకపోతే బాగుండదు కదండి. అందుకని చెప్పేసి 2 పెరుగు ప్యాకెట్లు తెప్పించాయి. ఒక పూటకు వచ్చే విధంగా పెరుగు చట్నీ కూడా చేశారండి. ఇంకా కూర్చొని ముగ్గురం ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుంటా టీవీ చూస్తూ తిన్నాం అన్నమాట. సండే అయితే కంపల్సరీగా నాన్న పనికి పోయినా పని నుంచి వచ్చిన తర్వాతేనండి ముగ్గురం కలిసి తింటాము. విడి రోజుల్లో అయితే ఎలాగో కుదరదు. ఇంకా సండే రోజు కూడా అందుకని చెప్పేసి నాన్న పనికి వెళ్ళినా పని నుంచి వచ్చిందాకా ఆగి ఆ తర్వాత ముగ్గురం కలిసి తింటామన్నమాట. వారంలో ఒకరోజు అనమాట, డైలీ ఫ్యామిలీ టైం అనమాట. మా తమ్ముడు ఒక్కడే మిస్ అయ్యాడండి. వాడు హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి వాడు వచ్చినప్పుడైతే ఇంకా వాడితో కలిసే తింటాము. ఇంకా వాళ్ళు కాబట్టి వాడి పాలకి ఇదిగో చూడండి, మా పెద్దోడు వస్తున్నాడు బంటిగాడు. ఇంకా బుడ్డవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు మొత్తం ఇంకా అందరం ఒకేసారి అన్నమాట. ముందైతే వాళ్ళకి కాస్త ప్లేట్లో పెట్టేసి ఒక పక్కన పెడితే వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా తర్వాత నేను కూడా తినేసాను అనమాట. సండే రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.